అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు తెలియకుండానే మన డబ్బులు ఎంత అందంగా ఖర్చు పెట్టబడిపోతున్నాయో ఈ ప్రభుత్వంలో అనే విషయం చూద్దాం. చాలా అందమైన పేరు ఉంటుంది, చాలా ట్రెండీ నేమ్, డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. గత 4.5 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత అందంగా ఖర్చు పెట్టారంటే, ఎంత హుందాగా ఖర్చు పెట్టారంటే, ఎంత ఒక్కొక్క వెబ్సైట్కి దారాదత్తం చేశారంటే, దాదాపు 4.5 సంవత్సరాల్లో 500 కోట్లకు పైగా ఈ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టబడింది. ఎందుకు ఖర్చు పెట్టారంటే, కేవలం తమ యొక్క నాయకుడిని, వాళ్ళ యొక్క ఇమేజ్ని బిల్డప్ చేయడం కోసం, అంతకంటే వేరేది ఏమీ లేదు. మా నాయకుడు ఇంత, మా నాయకుడు అంతా, మా పార్టీ అంత చేసిందని డిస్గైజ్ యాడ్స్ ఇచ్చుకుంటూ 4.5 సంవత్సరాలుగా 500 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ దీన్ని స్కామ్ అంటారో లేకపోతే స్కామ్ అనే పేరుతో పెట్టిన ఖర్చు అంటారో చూసిన తర్వాత చెప్పండి. 4.5 ఏళ్లలో కనీసం 500 కోట్ల రూపాయలు పైగా ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ పేరుతో పార్టీ ప్రచారాలకు డిస్గైజ్ యాడ్స్గా వాడుకోవడం. డిస్గైజ్ యాడ్స్ అంటే మనం చాలాసార్లు లిక్కర్ యాడ్స్ చూస్తుంటాం. ఎవరు లిక్కర్ తాగమని చెప్పరు, ఆ గ్లాసుల్ని, సోఫాల్ని, వాళ్ళని వీళ్ళు చూపిస్తుంటారు, సైడ్గా ఆ పేరు మాత్రం వస్తుంది. ఆ టైప్లో పార్టీ గురించి చెప్పకుండా ప్రభుత్వం గురించి చెప్తూ, ఇదేదో కార్యక్రమాలను చెప్తూ, ఓదరగొట్టుతూ, ఆన్లైన్లో మొత్తం డబ్బులు ఖర్చు పెడుతూ, డబ్బులు వెదజల్లుతూ 4.5 సంవత్సరాలుగా 500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టిన వైనం ఇది. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ అనే దాన్ని కంటెంట్ తీసి డిజిటల్ కార్పొరేషన్గా పేరు మార్చి దాన్ని దాని ద్వారా అస్మదీయులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్న వైనం ఇది. కంటెంట్ కార్పొరేషన్ అని టీడీపీ ప్రభుత్వ శాఖల కోసం కంటెంట్ తయారు చేయడానికి, ఆ శాఖలు చేసుకున్న కంటెంట్కి ఖర్చు, ఆ ఏదైతే ఫీజుని కంటెంట్ కార్పొరేషన్కి ఇస్తే ఒక కార్పొరేషన్ ఆదాయం ఆర్జిస్తుంది, ఖర్చు పెడుతుంది. కానీ ఈ సోకాల్డ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో మీకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఆదాయం తప్ప ఏ రకమైన ఆదాయం బయట నుంచి వచ్చిన దాఖలా లేవు. కేవలం ఖర్చు మాత్రం 500 కోట్లు దాటిపోయింది. వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఉద్యోగ పునరావాసంలాగా మారిపోయింది ఇది. 125 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఈ దీంట్లో ఇంతమంది ఉద్యోగులు దీనికి అవసరమా ఇంత చిన్న కార్పొరేషన్కి అంటే పెట్టుకున్నారు. ఇట్లో భీమా భాగం, మెజారిటీ భాగం వైకాపా కార్యకర్తలే. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ కంటెంట్ ఛానల్ ఓనర్ని, ఐ డ్రీమ్ చాలాసార్లు మీరు చూసే ఉంటారు, ఈ కంటెంట్ ఛానల్ ఓనర్ని తెచ్చి వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. సరే, రాజకీయ నాయకులు నామినేటెడ్ పోస్టులు పెట్టుకున్నారనుకుంటే దే సంథింగ్ లైక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఒకే ఫీల్డ్లో ఉండే వ్యక్తిని, అతను కూడా ఒక కంటెంట్ ఛానల్ నడుపుతున్నప్పుడు అదే ఛానల్ని గవర్నమెంట్లో ఉండే అదే రకమైన ఛానళ్ళకి, అదే రకమైన కార్పొరేషన్కి ఓనర్ ఎండీగా, వీసీగా ఎలా నియమిస్తారు? దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. సొంతంగా బయట అతను ఒక కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకొని అదే పని చేస్తున్నారు, ఇక్కడ గవర్నమెంట్లో కూడా అదే పని చేస్తున్నారు. కాకపోతే వైసీపీ పని చేస్తున్నారు. ఇక్కడ సంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్స్ని దాటి, అంటే సాక్షి ద్వారా ఇచ్చే యాడ్స్ని దాటిపోయి కోట్ల రూపాయల కొద్దీ ఈ గూగుల్ యాడ్స్ రూపంలో కావచ్చు, ప్రభుత్వ యాడ్స్ని బయట వెబ్సైట్స్కి యాడ్స్ ద్వారా ఇస్తూ దాదాపు 500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వ సొమ్మును ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రైవేట్ వెబ్సైట్స్కి ప్రభుత్వ యాడ్స్ కింద దారిపోస్తున్నారు. ప్రభుత్వం నడపడానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం అంటూ వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియాలి, మేము బ్రిడ్జిగా ఉండాలి అని చెప్పుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం నిమిత్తం వ్యక్తి పూజ చేస్తూ, నాయకుడిని కీర్తిస్తూ ఈ కోట్లు ఖర్చు పెడుతోంది ఈ కార్పొరేషన్. తమ సొంత ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి లక్షల రూపాయల యాడ్స్ని ఈ ఆన్లైన్ ద్వారా ఇస్తూ వస్తున్నారు. ఒక చిన్న కార్పొరేషన్కి ఇందాక నేను అన్నట్టు 125 మంది ఉద్యోగులు అవసరమా? వీళ్ళలో మెజారిటీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలే. ఇవన్నీ వాస్తవాలే. ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వం బయట సాక్షి ఎలా ఉంటుందో ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్కి ఆ విధంగా ఉంది. సో సాక్షి కన్వెన్షనల్ సంప్రదాయపరంగా న్యూస్ పేపర్ ద్వారా యాడ్ సంపాదిస్తూ వాళ్ళ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలుగా చెప్తూ వస్తున్న వైనంలోనే
డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ సొంతదైన డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇదే రకమైన యాడ్స్ని డిజిటల్ కార్పొరేషన్ బయట వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ అస్మదేయులకు ఇస్తూ, వాళ్ళకి ఇచ్చుకుంటూ ఈ టైప్లో ఉద్యోగుల్ని, వైసీపీ కార్యకర్తలని, సోషల్ మీడియా వాళ్ళని ఉద్యోగులుగా నియమించుకొని ఇదే పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్ డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్. విల్ గో ఇన్ టు ది డీటెయిల్స్. ఇందాక నేను అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెట్టారు. దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ప్రభుత్వ శాఖకి చాలా వరకు ఈ వరల్డ్ అంతా డిజిటలైజ్ అవుతున్న క్రమంలో కంటెంట్ అనేది కావాల్సి వస్తుంది. సో కంటెంట్ కోసం కొంతమంది ఉద్యోగులు పెట్టుకొని ఒక 10 to 25 to 30% కావాలా మ్యాక్సిమం పెట్టుకున్నారు. అప్పట్లో ప్రతి ప్రభుత్వ శాఖకి కంటెంట్ ఇస్తుంది. తీసుకున్నందుకు ఏపీటీఎస్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ టైప్లో వీళ్ళు గవర్నమెంట్ శాఖల దగ్గర డబ్బులు తీసుకుంటారు ఫీజుగా. ఆ టైప్లో దాదాపుగా గవర్నమెంట్ నుంచి గ్రాంట్ లేకుండా స్వయం సమృద్ధిగా నడవాలి అనే ఉద్దేశంతో పెట్టినారు. కానీ వైసీపీ ప్రభుత్వం రావడం కంటెంట్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్గా పేరు మార్చింది. పేరు మార్చిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్, అసెంబ్లీ అప్రూవల్ తీసుకోవాలి. మాకున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా కంటెంట్ కార్పొరేషన్ని డిజిటల్ కార్పొరేషన్గా మారిన తర్వాత అసెంబ్లీ కానీ క్యాబినెట్ కానీ అప్రూవల్ తీసుకొని దాఖలైతే మాకు కనపడలేదు. తన ఇష్టం వచ్చిన వెబ్సైట్లకు యాడ్లు ఇస్తూ ప్రభుత్వ డబ్బును యాడ్స్ ద్వారా వెదజల్లుతున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల ముసుగుల్లో వైసీపీ తన సొంత ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటోంది. ఒక పూర్తి డిపార్ట్మెంట్నే, ఒక ఎంటైర్ డిపార్ట్మెంట్, డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక ఎంటైర్ కార్పొరేషన్నే తమ సొంత అవసరాలకు, తమ ఇంట్లో ఎట్లయితే సాక్షిని పూర్తిగా వాళ్ళ సొంత పేపర్ కాబట్టి ఎట్లా వాడుకుంటున్నారో ఒక ప్రభుత్వ కార్పొరేషన్ కూడా అంతకంటే ఘోరంగా వాడుకుంటున్నారు. ఈరోజు ఈ సోకాల్ డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సోషల్ మీడియా అనాలిసిస్ టీమ్ మారిపోయింది. కేవలం ప్రభుత్వం యొక్క ఈ కార్యకలాపాలు, ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి ఫోటోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తూ ఆన్లైన్లో గూగుల్ యాడ్స్ రూపంలో పూర్తి స్థాయి ఒక డిస్గైజ్గా, అంటే ఒక ముసుగు వేసుకొని ఇది ప్రభుత్వ కార్పొరేషనే కానీ చేసేది మాత్రం మొత్తం వైసీపీ పార్టీ పని అన్నట్టు మారిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రాపగేషన్, ప్రభుత్వ కార్యక్రమాలని అందరికీ తెలియజేయాలి, ప్రాపగేట్ చేయాలి అన్నట్టు చేస్తున్నట్టు చూపిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను పెంచడానికే ఈ డిజిటల్ కార్పొరేషన్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత ప్రతిష్టను పెంచడంలో తప్పేం లేదు. కానీ కేవలం అదే పని అయితే, నాయకుడిని కీర్తించడమే పని అయితే ఒక ప్రభుత్వ కార్పొరేషన్ చేయాల్సిన పని ఇది కాదేమో. ఒక చిత్రం ఏంటంటే ఏపీటీసీ వాళ్ళ అజెండాను వాళ్ళు ఏం దాచుకోలేదు. వెబ్సైట్లో గట్టిగా చెప్పుకున్నారు, మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బ్రిడ్జ్ లాంటి వాళ్ళము, మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఏమేమి కార్యకలాపాలు చేస్తుందో, ఏ పార్టీ ద్వారా, ఏ నాయకత్వం ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేస్తాం. వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏదైనా జీవోలు ఇచ్చి ధైర్యంగా చేస్తారండి. ఏది పాపం ఏమంటారు దాచిపెట్టుకొని ముసిగేసుకొని ధైర్యంగా చేస్తారు పాపం వాళ్ళు. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర మాధ్యమాల ద్వారా డిస్గైజ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం ఈ కార్పొరేషన్ యొక్క మేజర్ వర్క్. సో కార్పొరేషన్ అంటే ఖర్చు, ఆదాయం రెండూ ఉంటాయి. కానీ ఈ కార్పొరేషన్కి ఆదాయం అంటూ ఎక్కడ కనపడుతుంది. ఖర్చు మాత్రం ప్రతి సంవత్సరం హ్యాపీగా గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. ఆ ఇచ్చిన గ్రాంట్ని ఇందాక నేను చెప్పినట్టు రకరకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అధినేతను కీర్తిస్తూ, పూజిస్తూ, శ్లాఘిస్తూ రకరకాల మార్గాల ద్వారా ఈ యొక్క పనిని 4 సంవత్సరాల ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు ఈ పార్టీకి ఖర్చు పెట్టారు. సో డిజిటల్ కార్పొరేషన్ ఆన్లైన్లో ఇచ్చే యాడ్స్, గూగుల్ యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి, ప్రైవేట్ వెబ్సైట్లకు ఇస్తున్నారు, రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ చూద్దాం. గూగుల్ యాడ్స్ థంబ్నెయిల్స్ని మేము ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన దీన్ని కొన్ని సేకరించాం. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ 900,000 to 1 million టైమ్స్, అంటే ఈ ఒక్క యాడు 10 లక్షల సార్లు వేయబడింది. ఇది గూగుల్లో ఎవరికైనా దొరుకుతుందండి, నా ఒక్కడికే కాదు, ఎవరికైనా గూగుల్లో దొరుకుతుంది. ఇది చూడండి 8 million టైమ్స్, అంటే అది 80 లక్షల నుంచి 90 లక్షల సార్లు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. ఇంకోటి 10 లక్షలు దాటిపోయింది, అలాగే అది దాదాపు 10 లక్షలు. ఇట్లా వరుసగా చూసుకుంటూ పోతే ఇన్ని యాడ్స్, ఇవన్నీ గూగుల్ యాడ్స్. అంటే అసలు ఈ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అని ఒక్కసారి మనం చూస్తే
మనం మామూలుగా యూట్యూబ్లో వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తాను ఈ మధ్యాహ్నం చదువుతుంటాం కదా, చాలా ఈ మధ్య కూడా ఏదో ఒకతను 30 lakhs సంపాదించాడు అంటూ కూడా చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే గూగుల్ యాడ్స్లో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్కి గూగుల్లో పెడతారో వాళ్ళు గూగుల్కి డబ్బులు కట్టాలి, ఫ్రీగా వాళ్ళు ఇవ్వరు. సో 2 రకాలు, ఒకటి డిస్ప్లే, ఇంకోటి మనం కానీ ఇచ్చిన యాడ్ మీద క్లిక్ చేస్తే దాని ఖర్చు కూడా మనమే భరించాలి. సో డిస్ప్లే ఇచ్చేందుకు కొంత కట్టాలి. ఎవరన్నా నాలాంటి ఉత్సాహవంతులు ఎవరన్నా పోయి ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్లిక్ చేస్తే దాదాపు $1 వరకు ఖర్చు అవుతుంది. మనం కంప్యూటర్ ల్యాప్టాప్ చూస్తుంటే కొన్ని యాడ్స్ వస్తుంటాయి కదా, టక. సో మనం చూసే కంటెంట్ బేస్గా యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ ఇందాక నేను చెప్పిన గూగుల్ యాడ్స్ అన్నీ ఆ యొక్క దీంట్లో వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, వైసీపీ ఇంత గొప్పది మేము అది చేసాం ఇది చేసామంటూ చిన్న ఫిలిమ్స్ తీసి 2 minute 1.5 minute 3 minute ఫిలిమ్స్ తీసి ఈ గూగుల్కి పంపిస్తారు. వాళ్ళు దాన్ని ఆ యొక్క సెర్చ్ బేస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు చెప్పండి, డిస్ప్లేకి అయితే కొంచెం తక్కువ ఖర్చే, కానీ ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే దాదాపు మ్యాక్సిమం $1 దాకా పడుతుంది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అంత డబ్బు గవర్నమెంట్ కట్టాలి. డిస్ప్లేకి ఒక ఖర్చు, క్లిక్ చేసి చూస్తే ఖర్చు, మొత్తం ఖర్చు గవర్నమెంట్ ఇదే. ఇందాక నేను చెప్పాను ఒక్కొక్కటి 90 లక్షలు, 1,80 లక్షలు చూశారు కదా, వాటన్నింటికి గవర్నమెంటే డబ్బు కట్టింది. సో గవర్నమెంటు తన సొంత ఖర్చు పెట్టుకొని గూగుల్లో యాడ్స్ ఇస్తూ ఇంకా చూద్దాం, ఇంకా అదొకటే కాదు, 900K to 1 million times ఈ 3 ఏళ్లలో రైతన్నులకు ఇచ్చింది. ఎప్పుడు ఇది? అక్టోబర్ 18, 2022లో 3 రోజులకి. అట్లాగే 80 లక్షల నుంచి 90 లక్షలు, అది దాదాపు 10 లక్షలు. ఇది 1 మిలియన్, ఇది ఇంకా ఎక్కువ చూడండి, 10 లక్షల నుంచి 12.5 లక్షలు. సో ఇట్లా ఇదేది ఊరికే రాదు, పెద్దానికి డిస్ప్లే పెట్టేందుకు కొద్ది ఖర్చు, ఎవరైనా క్లిక్ చేస్తే ఖర్చు. ఈ ఖర్చులంతా గవర్నమెంటు డిజిటల్ కార్పొరేషన్కి గ్రాంట్ ఇస్తుంది. వాళ్ళు హ్యాపీగా యాడ్లు ఇచ్చుకుంటూ, గూగుల్ యాడ్స్ ఇచ్చుకుంటూ, దీన్ని గూగుల్ యాడ్స్ అంటారు, ఇచ్చుకుంటూ ఖర్చు పెట్టారు, హ్యాపీగా ఖర్చు పెడుతున్నారు. ఓకే, సరే. ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ ఇవన్నీ చేయాలంటే ఉద్యోగాలు కావాలి కదా, కావాలి. ఒక 20, 30, 35 సరిపోతాయి మామూలుగా అయితే. కానీ 120, మాకున్న సమాచారం మనకు 125 మంది ఉద్యోగులు పెట్టుకున్నారు ఇప్పటిదాకా, 125 people. సో వీళ్ళెవరయ్యా, వీళ్ళని ఏమంటారు, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చారా, లేకపోతే ఇంకేమన్నా ఎగ్జామ్ రాసి పెట్టుకున్నారా, అవి ఏమీ లేవు. మన వాళ్ళని, మనకు కావాల్సిన వాళ్ళని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన వైకాపా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళని. బహుశా ఈ ఫోటో అందరూ చూసే ఉంటారు, ఇంటూరి రవికిరణ్. బహుశా ట్రోలింగ్ అన్నది స్టార్ట్ చేసింది ఈ యొక్క మహానుభావుడే. 2018లో అనుకుంటాను మొట్టమొదటిసారిగా లోకేష్ గారి మీద అచ్చమైన బూతులు రాసిన మహానుభావుడు ఇంటూరి రవికిరణ్ గారు. ఆయన ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్లో ఒక ఉద్యోగి. అదేవిధంగా అన్నీ పెట్టలేదండి, దాదాపు 115లో ఒక శాంపుల్ మాత్రం పెట్టాం, కొన్ని ఇంకా చూపిస్తాను. ఎంత స్పష్టంగా రాసుకున్నారు చూడండి. ఇఫ్ యూ కెన్ సీ, ఎవరో శ్రీ సాయినాథ్ రెడ్డి రొండా అంట, సిస్టమ్ నెట్వర్క్ ఇంజనీర్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చాలా స్పష్టంగా నేను డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తాను, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ. అంటే డబ్బులు అక్కడ తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాడో మనకే తెలియదు, కానీ మోస్ట్లీ అక్కడ డబ్బులు తీసుకొని వీళ్ళ పని చేస్తున్నారు. సో డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తూ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి 2 పదవులని ఒకసారి గవర్నమెంట్లో ఒక కార్పొరేషన్లో పనిచేస్తున్నారంట, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేస్తున్నారంట. అండ్ ఇదేమి దాన్ని ఫస్ట్ టైం కాదండి. కరుణ్, ఏడిద కరుణ్, డిజిటల్ మీడియా కంటెంట్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఐప్యాక్ ఉందిగా, ఎక్కడ పోయినా ఐప్యాక్ అయితే వైసీపీని వదలదుగా. ఇంతకుముందు 2017 నుంచి 19 దాకా ఐప్యాక్లో పనిచేశాడు. 2020 నుంచి 21 దాకా పొలిటికల్ కన్సల్టెంట్ అంట, ఆయన ఎవరో పేరు చెప్పడంట. ఆ యొక్క తర్వాత 21 నుంచి డిజిటల్ మీడియా అండ్ దీంట్లో పనిచేస్తున్నారు. సో చాలా స్పష్టంగా మేము ఎక్కడ ఇంతకుముందు పనిచేసాం, ఎక్కడ ఇప్పుడు పనిచేస్తున్నాం, మనకి ఏ రకమైన ఇది రాకుండా. శివశంకర్ రెడ్డి ఆల్లా వర్క్స్ ఎట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో దీంట్లో పెట్టుకో ఉన్నాడు.
సోషల్ మీడియా అన్లిస్టెడ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అండ్ ఆల్సో వైకాపా. ఇదో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్. స్పష్టంగా ఏ రకమైన భేషజం లేకుండా, ఏ రకమైన భయం లేకుండా, ఏ రకమైన జంకు లేకుండా మేము డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాము, మేము వైసీపీ యొక్క సోషల్ మీడియాలో కూడా పనిచేస్తున్నాము అంటే చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నారు. తులసీరామ్ టేకూరి అంటండి, ఈయన నేరు పెట్టుకునేశారు సోషల్ మీడియా అటు వైఎస్ఆర్సీపీ, డిజిటల్ కార్పొరేషన్ తాడేపల్లి. సో అశోక్ రెడ్డి బొత్తుల, ఓబయ్య రెడ్డి కొప్పర్తి, ఇట్లా సుమన్ మంతెన, అశోక్ రెడ్డి చంటి, సూర్యప్రకాష్ గొడత, వీళ్ళందరూ ఈరోజు డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులే. విల్ ఛాలెంజ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ డిజిటల్ కార్పొరేషన్ అండ్ ఆల్సో ఇన్ వైసీపీ సోషల్ మీడియా. కాదంటే మేము విల్ ఛాలెంజ్. సరే, యాడ్స్ పెట్టాము, కార్పొరేషన్ పెట్టాము, దాని పేరు మార్చేసాము, గూగుల్ యాడ్స్ ఇచ్చాము, మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాము. ఇంకేం చేద్దాం? బయట యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, బయట చాలా ప్రైవేట్ వెబ్సైట్లు ఉన్నాయి కదా, దాంట్లో మన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనమే యాడ్స్ ఇస్తాం. ఒట్టిగా యాడ్స్ ఇస్తాం, డబ్బులు ఇచ్చి యాడ్స్ ఇస్తాం. మళ్ళీ దీనికి వీళ్ళు అఫీషియల్గా అన్ని న్యూస్ పేపర్లో యాడ్స్ కూడా ఇచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ ఇట్, Andhra Digital Corporation Limited are hereby notified APDCL 3వ లైన్ request for empanelment from popular websites catering to the people of Andhra Pradesh with the APDCL. పాపులర్ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో, పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, వీళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ మా యొక్క దీనిలో ఎంపానల్ అయితే మేము మీకు యాడ్స్ ఇస్తాము, వీడియోస్ ఇస్తాము, అది మీ వెబ్సైట్లో వేస్తే మేము మీకు ఇంత అని డబ్బులు ఇస్తాం, ఒక్కొక్క దీనికి ఇంత అని డబ్బులు ఇస్తాం, దాని డీటెయిల్స్ అవుతాం. అంటే కేవలం గూగుల్ యాడ్స్ కాదు, కేవలం బయట యాడ్స్ కాదు, మనం మన వాళ్ళు పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే పాపులర్ యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే పాపులర్ వెబ్సైట్లు, వీటన్నిటికి కూడా మేము మీ యొక్క ప్రోగ్రాంలు వేస్తుండండి, దానిపైన కింద పక్కన మా యాడ్స్ వస్తుంటాయి, వచ్చినందుకు మేము ఇంత డబ్బులు ఇస్తాం మీకు. అంటే 2 రకాల లాభం. సో వాడికి వాళ్ళ యొక్క వెబ్సైట్ జరుగుతుంటాయి, ఆ పక్కన యాడ్స్ వస్తుంటాయి, యాడ్స్ కోసం గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఈ గవర్నమెంట్ యాడ్స్ కోసం కొన్ని వందల వెబ్సైట్లకు ఇచ్చారు. ఆ వెబ్సైట్లకు ఇచ్చినందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అండ్ దిస్ హ్యాస్ బీన్ సైన్డ్ బై నన్ అదర్ దాన్ ది వైస్ చైర్మన్ అండ్ ది మేనేజింగ్ డైరెక్టర్. ఇందాక ముందు నేను చెప్పినట్టు ఈయనకు కూడా ఒక ఐ డ్రీమ్ అనే ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూడా వచ్చాయేమో, నేను పెద్దగా గమనించాల. ఇది చూడండి, ఎంత ఇస్తాము, యూనిక్ యూజర్స్ పర్ మంత్, లాస్ట్ ఇయర్లో మీకు ఎంతమంది యూజర్స్ ఉన్నారో అని చూసుకొని 4 మిలియన్లు అంటే 40 లక్షల యూజర్స్ కానీ మీకు లాస్ట్ ఇయర్ ఉంటే ఏ కేటగిరీ, 2.5 ఉంటే బి కేటగిరీ, 5 లక్షల లోపు ఉంటే సి కేటగిరీ, ఒక్కొక్క దీనికి బ్యానర్ సైజు ఇంత ఉంటే ఇంత, రకరకాలుగా వీడియో 5 సెకండ్ల వీడియోకి ఇంత ఇస్తాము, దాన్ని 10 సెకండ్ల వీడియోకి ఇంత ఇస్తాము. ఒక ఫిక్స్డ్ బ్యానర్ అంటే మూవ్ కాకుండా పైన అట్లే ఉండిపోతుంది. మనం ఏదో కింద ప్రోగ్రామ్ చూస్తుందో పైన మాత్రం ఒక బ్యానర్ ఉంటుంది, మన ఎక్కడ దీన్ని దాన్ని 2 చూస్తుంటాయి, చూడాలని వాళ్ళకి కావాలి కదా. సో వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి ఫిక్స్డ్ బ్యానర్ ఉంటే ఒకటి, రకరకాలుగా ఫిక్స్డ్ వీడియో యాడ్స్ మనం వస్తుంటే ఈ పక్కన మనం చూస్తుంటే ఈ పక్కన ఒక వీడియో పోతూ ఉంటుంది. సో కొంతసేపు తర్వాత ఈ వీడియో చూస్తాం మనం. సో ఫిక్స్డ్ వీడియో యాడ్స్ కింద ఇట్లా రకరకాల కేటగిరీలు పెట్టి ధైర్యంగా ఓపెన్గానే చేశారు. ఏది పాపం అంటారు దాన్ని ఏమన్నా తెలియకున్నానో అటు ఇటు చేస్తే లేదు, ఎవ్రీథింగ్ దే ఇట్ వెరీ ఓపెన్లీ. సో అక్కడ సాక్షి, ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్. సాక్షి బయట ఏం చేస్తుందంటే, సాక్షి పేపర్కి ఫుల్ పేజ్ యాడ్స్ మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు బట్టలు నొక్కుతున్నారో రకరకాల ఇష్యూల కోసం వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. సాక్షి మాత్రం ఎందుకు ఫుల్గా వేసుకుంటుంది, వాళ్ళదైనా కూడా ఫుల్ ఎందుకు వేసుకుంటుంది, వేసుకోదు. దానికోసం గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం. నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుంటాం సాక్షికి ఎంత డబ్బులు వస్తున్నాయని. ఎట్లయితే సాక్షికి గవర్నమెంట్ పే చేస్తుందో, సాక్షి ఒక ప్రైవేట్ ఎంటిటీ, గవర్నమెంటు వాళ్ళకే యాడ్స్ ఇస్తుంది, ఇంకెవరికి ఇవ్వదు, ఈనాడుకి ఇవ్వదు, జ్యోతికి ఇవ్వదు, ఇట్లాంటి పత్రికలకి ఏవి ఇవ్వరు. కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆంగ్ల పత్రికలకి సాక్షికి మాత్రమే ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఫుల్ పేజ్ యాడ్ ఊరికే రాదు కదా, ఏ 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు వాళ్ళ సర్క్యులేషన్ బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం
డిజిటల్ కార్పొరేషన్లో చూస్తాం. ఎలా? ఇక్కడ ఖర్చు ప్రభుత్వానికి, ఆదాయం సాక్షికి. సాక్షి ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఆ యొక్క ప్రైవేట్ ఎంటిటీకి యాడ్స్ ఇచ్చినందువల్ల గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, సాక్షికి ఆదాయం వస్తుంది. సాక్షి ఉద్యోగులు ప్రభుత్వంలో ఐఎన్పిఆర్లో పనిచేస్తూ సాక్షి విధులు నిర్వహిస్తున్నాం చూసాం. వాళ్ళ పేరుకు ఐఎన్పిఆర్లో ఉంటాయి, కానీ చేసేవన్నీ సాక్షికి సంబంధించిన ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్. ఉదాహరణకు సిఐడి వాళ్ళు మొన్న నంద్యాల నుంచి చంద్రబాబు గారిని తీసుకొచ్చారు. సిఐడి ఇది తప్పుడు కేసులు ఇవంతా ఒక పక్కన పెడితే మనందరం చూసుంటాం. సాయంత్రం 5:30 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ దాకా సిఐడి ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారిని ఉంచితే ఒక అతను వీడియో తీసేస్తూ ఉన్నాడు ఫుల్ ఫ్లెడ్జ్గా. అతను ఐఎన్పిఆర్ ఉద్యోగి, కానీ సాక్షిలో పనిచేస్తారు, కానీ పేరుకి మాత్రం ఐఎన్పిఆర్ డబ్బులు ఇస్తుంది మళ్ళా. సో ప్రింట్ మాధ్యమంలో సాక్షి ఎలాగో డిజిటల్ మాధ్యమంలో గవర్నమెంటు వైకాపా పార్టీ హ్యాపీగా ఆ లెవెల్లో మార్చుకున్నారు. ఎట్లా మార్చుకున్నారు? గవర్నమెంటు ప్రతి సంవత్సరంలో బడ్జెట్ కేటాయిస్తుంది, ఇంత డబ్బులు అంటూ బడ్జెట్ డిజిటల్ కార్పొరేషన్ కేటాయిస్తుంది. కేటాయించిన తర్వాత దాన్ని వరుసగా ఖర్చు పెడుతూ వస్తారు. అదేవిధంగా సాక్షికి యాడ్స్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకి డబ్బు వస్తుంది. డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంటే స్ట్రైట్వే బడ్జెట్ ఇస్తుంది, ఆ యొక్క బడ్జెట్ను వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉన్నారో ఆ విధంగా ఖర్చు పెడతారు. ప్లస్ ఉద్యోగులు మెజార్టీ మనోళ్ళే. ఇది బడ్జెట్ గవర్నమెంట్ ఇస్తుంది, శాలరీస్ అన్నీ, సంపాదించే పని లేదు. బయట మనం సపోర్ట్ చేసే వెబ్సైట్లకు మనమే డబ్బులు ఇచ్చి ప్రభుత్వ యాడ్స్ను ఇస్తాము. సో ఓన్లీ ఖర్చు, నో ఆదాయం. ఒక కార్పొరేషన్ అంటే ఆదాయం ఉండాలి, ఖర్చు ఉండాలి. అందుకే అది కార్పొరేషన్ లిమిటెడ్ అయింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఇట్స్ ఎ కంపెనీ. అంటే ఒక కంపెనీ కేవలం ఆదాయం మాత్రమే, కేవలం ఖర్చు మాత్రమే ఉంటుందా? ఆదాయం ఉండదా? అలాంటప్పుడు అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవుతుంది, కానీ కార్పొరేషన్ ఎందుకు అవుతుంది? కాదు కదా అది. బట్ ఇక్కడ ఆదాయం ఉంటూ ఏమీ కనిపించదు, ఓన్లీ ఖర్చు మాత్రమే కనిపిస్తుంది. ఆ ఖర్చు ఎందుకు? గవర్నమెంటు పార్టీ యొక్క ఈ దాన్ని ప్రచారాన్ని చేయడానికి కేవలం ఖర్చు మాత్రమే కనిపిస్తుంది. సాక్షి రోజు ప్రభుత్వం బాగా ఊదితే డిజిటల్ కార్పొరేషన్ ఈ వీడియోల్ని యూట్యూబ్, ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, గూగుల్ యాడ్స్ తదితరాల ద్వారా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇన్ని చేస్తే ఐపాక్ మాత్రం ఊరికే ఉంటుందా? మేము చూస్తుంటే ఇవి కనిపించాయి. ఇవన్నీ ఐపాక్ ఇదే గూగుల్ యాడ్స్లో ఇచ్చినవి. కానీ ఐపాక్ ఎందుకు ఇస్తుంది? డిజిటల్ కార్పొరేషన్తో పాటుగా వైసీపీ ఎన్నికల కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐపాక్ కూడా గూగుల్లో పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తుంది. ఐపాక్ అయితే ఫ్రీగా ఇవ్వదు. మరి వాళ్ళకి వైసీపీ పార్టీ అయినా డబ్బులు చెల్లించాలి, లేదా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అయినా వెళ్ళాలి. చాలాసార్లు ఇద్దరు యాడ్స్ ఒకటే ఉన్నాయి. బాగా మేము కంపేర్ చేస్తుంటే 1, 2 కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. చూడండి, ఇదంతా ఐపాక్ యాడ్స్ అన్నమాట. కొన్ని వందలు, దాదాపు 5-6 వేల యాడ్స్ మేమే గమనించాం. సో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికైతే స్పష్టం లేదు, కానీ గ్యారంటీగా దీని యొక్క సోర్సు మనం ఇంతసేపు మాట్లాడుకున్న దాని నుంచే పోవాలి. సరే, గూగుల్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి చెప్పింది, బాబు డిజిటల్ కార్పొరేషన్ మీరు ఒక గవర్నమెంట్ సంస్థ కదా, మీరు పొలిటికల్ యాడ్స్ ఎలా ఇస్తున్నారు అని చెప్పి ఒక ప్రభుత్వ కార్పొరేషన్గా ఉండి డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గూగుల్లో పొలిటికల్ యాడ్స్ ఇవ్వచ్చా? హౌ కెన్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ పొలిటికల్ యాడ్స్ ఇన్ గూగుల్ అంటూ వచ్చింది. చాలా మీరు కానీ బాగా చూడండి. సారీ, రిమూవ్డ్ ఫర్ ఎ పాలసీ వైలేషన్, వీఆర్ నాట్ ఏబుల్ టు షో దిస్ యాడ్. ఫర్ డీటెయిల్స్ సీ అవర్ యాడ్ పాలసీస్. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ 10 మిలియన్లు వరుసగా. అదేవిధంగా ఇది కూడా 10 మిలియన్లు. ఇది దాదాపు 90 లక్షలు, ఇది 15 లక్షలు, ఇది ఒక 10 లక్షలు, అదొక 90 లక్షలు, ఇది అంటే దాదాపు 1.25 మిలియన్స్, ఇది 1 లక్ష. ఇట్లా ఇవంతా ఇచ్చినవే. సో గూగుల్ లాస్ట్కి మీ యాడ్స్ని తీసేస్తున్నాం అన్నారు. సో అప్పటి నుంచి పొలిటికల్ యాడ్స్ కాకుండా మామూలు యాడ్స్ మాత్రమే ఇవ్వండి అని చెప్పారు ఈ మధ్య. సో ఒక ప్రభుత్వ సంస్థ ఏ విధంగా వైకాపాకి అనుకూలంగా ప్రభుత్వ సంస్థగా ఉండి పొలిటికల్ యాడ్స్ ఎలా ఇస్తుంది? సో ఏంటిది? ఎందుకు అసలు అంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి ఉన్న ఏమంటారు థిన్ లైన్ ఆఫ్ బైఫర్కేషన్ పాటించరా? ఈ ప్రభుత్వము ప్రైవేటు అంతా ఒకటేనా?
ఒక ప్రభుత్వ సంస్థ, ఒక ప్రభుత్వ కార్పొరేషన్ చేత ఇంత ఖర్చులు బయట వాళ్ళ కోసం, బయట వాళ్ళకి యాడ్స్ ఇస్తూ, ఈ గవర్నమెంట్ మీ నాయకుడిని కోసం కీర్తిస్తూ ఇన్ని యాడ్స్ ఎలా ఇప్పిస్తారు? అసలు ఏం జరుగుతుంది? 500, మేము కేవలం బాల్ పార్క్ ఫిగర్ మాత్రమే చెప్పాం. ఇంకా పూర్తిగా బడ్జెట్లో వదిలిపోతే ఇది 1000 కోట్ల దాకా చేరే అవకాశం గ్యారంటీగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన దగ్గర డీటెయిల్స్ రాలేదు కాబట్టి, కొంత వచ్చాయి కాబట్టి ఆ కొంతలోనే ఇంత ఇది వచ్చింది. సరే, లాస్ట్దండి, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ పెడతాం. మేము 10,000 డిజిటల్ లైబ్రరీస్ పెడతాం. 2021లో చెప్పారు. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు పెట్టినట్టే మేము ఇట్లా ఒక ఆఫీస్ కట్టి దాంట్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని కోవిడ్ కొత్తలో చెప్పారు. దానికి దాదాపు బడ్జెట్ కూడా 725 కోట్లు ఇచ్చారు. సగం బడ్జెట్ రిలీజ్ కూడా అయింది. కానీ 2021లో పెట్టిన పదవి ఇప్పటిదాకా కడపలో పెట్టిన మోడల్ సెంటర్ తప్ప పెద్దగా పురోగతి ఎక్కడా లేదు. ఏ సెంటర్లో ఓపెన్ కూడా కాలేదు. 120 మంది ఉద్యోగులతో సాలుకి కోట్ల బడ్జెట్తో 4.5 సంవత్సరాలుగా చేసింది ఏంటంటే, తమ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలిపించుకోవాలి, తమ నాయకుడిని ఎలా మోయాలి, దానికి ప్రభుత్వాన్ని ఎలా తమ భుజాలపై మోయడం తప్పితే ఈ కార్పొరేషన్ చేసింది ఏం లేదు. గవర్నమెంటు డబ్బు ఖర్చు పెట్టడం తప్ప. ప్రభుత్వ సోషల్ మీడియా టీం లాగా తయారయ్యి, లేకపోతే ఇంకా చెప్పాలి వైకాపా సోషల్ మీడియాకి బీ టీం లాగా తయారయ్యి, కేవలం ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టులు పెడుతూ, యూట్యూబ్ యాడ్స్ తయారీలో నిమగ్నమయ్యి, గూగుల్ యాడ్స్ ఇస్తూ దాదాపు 500 పైచిలు కోట్లు ఖర్చు పెట్టేశారు. పలు ప్రైవేట్ వెబ్సైట్లకు అన్నీ మనోలవే, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి అన్నీ మనోలవే యాడ్లు ఇస్తూ, డబ్బులు చెల్లిస్తూ ప్రభుత్వ ప్రచారాన్ని పార్టీ ప్రచారంలాగా చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న తమ పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు వీళ్ళందరికీ పునరాసం ఇస్తూ 120, 130 మందో 125 మంది దాకా అపాయింట్ చేసుకొని ఇంతమందికి అవసరం ఉందా లేదా అన్నది వేరే విషయం. వాళ్ళే కొట్లాడుకుంటూ ఫేస్బుక్లో వాళ్ళే పోస్టులు పెట్టుకుంటూ మాకు తక్కువ ఇచ్చారు, దాంట్లో కొంతమందికి 25,000 జీతం, కొంతమందికి 90,000 జీతం, కొంతమంది 70,000 జీతం, ఇట్లా వాళ్ళ అంతర్గత వ్యవహారాన్ని చెప్తూ పోతే బాగుంటుందని చెప్పి మేము ఒకరితో ఆపేసాం. కానీ ఇవంతా వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుంటూ వాళ్ళకట్ట 90,000 ఇస్తారు, మాకెట్లా 25,000 ఇస్తారని కొట్టుకోవడం ఇవంతా కూడా జరుగుతున్నాయి. సో అక్కడ బయట సాక్షికే ఎట్లయితే ప్రభుత్వ యాడ్స్ ఇస్తూ కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారో, అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ అనే దాని ద్వారా అంతే స్థాయిలో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొండకుతో కొంత ఎక్కువ కూడా చేస్తూ ఈ ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ అనే దాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని, తమకు అయిన వాళ్ళని దానికి ఎండీ వైస్ చైర్మన్గా పెట్టుకొని ఈ కార్పొరేషన్ ద్వారా యాడ్స్ ఇస్తూ మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. గవర్నమెంట్కి, ప్రైవేట్కి ఎప్పుడు ఒక థిన్ లైన్ ఆఫ్ బైఫర్కేషన్ ఉంటుంది. సో ఎప్పుడు ఆ యొక్క లైన్ ఆఫ్ బైఫర్కేషన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఈ టైప్లో గవర్నమెంట్ కార్పొరేషన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కొన్ని ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ వెబ్సైట్లకి ప్రజాధనాన్ని దోచిపెడుతూ లూటీ చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. దీని వెనకాల ఇంకా చాలా ఉంది. ఖచ్చితంగా వితిన్ డేస్, పెద్ద ఎక్కువ టైం ఇవ్వలేదు, వితిన్ 1 month ఆర్ సో విల్ కమ్అట్ విత్ ఫర్దర్ డీటెయిల్స్. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చెప్పాల్సినవి, చూడాల్సినవి. సో చాలా ఉన్నాయి. విల్ షార్ట్లీ బి బ్యాక్ విత్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్, ఎలా లూటీ జరుగుతుంది అన్న దాని విషయం మీద. అందరికీ నమస్కారం.